హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ధనుర్మాసపు శుభాకాంక్షలు అండి. ఈ రోజు నుంచి పండగ నెల మొదలుపెట్టింది కదండి. ఇంకా ముగ్గులు స్టార్టింగ్ అండి. మాకైతే ఇంటి ముందు వెయ్యాలని ఇష్టం ఉన్నా కానీ వేసినా కొంచెం సేపే అండి, ఎక్కువసేపు అయితే ఉండవు. కానీ మొదటి రోజు కాబట్టి, అందుట్లో మంగళవారం కాబట్టి ఇంకా వెయ్యాలని వేశానండి. ఎంత బాగా వేసినా కానీ ఒక్క 10 నిమిషాలు కూడా ఉండవండి. వేసి ఇంట్లోకి వస్తామో లేదో మొత్తం పోతాయండి. అందుకని చెప్పి ఏదో సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేశానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ధనుర్మాసపు శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యమైన పర్వదినాల్లో అయితే వేస్తానండి, రోజు అయితే వేయను. ఎందుకంటే వేసిన ఒక్క నిమిషమేనండి. మా ఇంటి ముందు కొంచెం ఎక్కడైతే ఇరుకండి. ఎంత కష్టపడి ఒక 1 అవర్ 2 అవర్ పడుతుంది రంగులు అవన్నీ వేయటానికి. అంత కష్టపడి నడువులు నొప్పి పుట్టి మనకి ఎన్ని వేసినంతసేపు కూడా ఉంచదండి. కుక్కలు కానీ బయట బండ్లు కానీ అస్సలు ఉండనే ఉండదండి. అందుకని చెప్పి ముగ్గుల మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. ఎంత ఇష్టమో ముగ్గులు వేసుకోవటం అంత ఇంట్రెస్ట్ పోతుందండి. ఇంకా ఫస్ట్ రోజు అని చెప్పి వేశానండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి మనసుతో ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ముగ్గులు స్టార్ట్ చేశారా? నాకైతే చాలా ఇష్టం అండి వేయాలంటే, కానీ ఇంకేం చేస్తాం అంతేనండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ మీకు అది కూడా వీడియో తీసి పెడతాను వెంటనే. చూడండి, ఇప్పుడు వేసా కదా, ఎంత కష్టపడి ఎంత నీట్గా బాగా వేసుకుంటాము. ఒక్క అరగంట కాదు కదా, 10 నిమిషాలు కూడా ఉండవండి. వెంటనే కుక్కలు వచ్చేస్తాయి, వెంటనే బండ్లండి. మా ఇంటి ముందే పోద్ది, అదేంటి ఇంకెవ్వరింటి ముందు పోదండి. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వేయటానికి మనసు అయితే ఒప్పట్లేదండి. ఏం చేస్తాం, వేసిన ఒక్క 10 నిమిషాలు ఉన్నా ఎవరికైనా సంతోషమే అండి. మా ఇంటి ముందు అయితే అదేంటో మరి మాకు ఎందుకనో మా ఇంటి ముందే పోతున్నాయి. అందుకని చెప్పేసి చిన్న ముగ్గు అయితే వేశానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. అందరికీ ఇంకొకసారి ధనుర్మాసపు శుభాకాంక్షలు అండి. పండగ నెల స్టార్ట్ అయిందండి. మీరు కూడా మీ ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేయగలగటానికి అవకాశం ఉంటే వేసుకోండి. అవకాశం లేనప్పుడు వేస్ట్ అండి వేసుకోవటం. కాకపోతే వేయాలి కాబట్టి అట్లా ఏదో సింపుల్గా అయితే వేశాను. నేనైతే పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తాను, ఇంట్రెస్టే. కానీ చెప్పాను కదా మీకు కారణం అదండి, మా ఇబ్బంది, ఇంకేమీ లేదు. చూడండి, ఇంకా ఒక్క నిమిషమే అనమాట, స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అటు ఇటు తిరుగుతా కావాలని కూడా మనుషులు కూడా తొక్కుకుంటానే వెళ్తారండి. ఇదేంటో మరి. నేనైతే ఎవరైనా ఇంటి ముందన్న ముగ్గుంటే తొక్కను కూడా తొక్కకుండా పక్క నుంచి వెళ్తాం. మా ఇంటి ముందు ముగ్గు అయితే కావాలని తొక్కకుండా వెళ్తారండి. మనుషులు అంతే, బండ్లు అంతే, కుక్కలు అంతేనండి. ఇంత కష్టపడి వేసుకొని కూడా ప్రయోజనం ఉండదు. అట్లా చూసుకొని వీడియో కోసం అట్లాగా ఉందండి. అది కూడా కాపలాగా ఉన్న అక్కడ పక్కన కుక్కలు వస్తుంటే కర్ర పట్టుకొని కాపలాగా ఉన్నానండి. కొంచెం సేపు వేసిన కొంచెం సేపు అండి. ఇంకా వెంటనే ఆ వీడియో కూడా చూడండి, దాన్ని బట్టి మీరే కామెంట్ చేయండి. చూడండి, ముగ్గు అయితే నచ్చితే ఒక లైక్ చూసారా, స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగోండి, వీడియో తీస్తున్నాను, ఒక పక్కన అట్లా వచ్చేసినాయండి. అదిగోండి, ఇంకంతే, ఇంకా కదలవండి. అదేంటో మరి, అదండి మా పరిస్థితి అయితే. అందరికీ ఇంకొకసారి ధనుర్మాసపు శుభాకాంక్షలు. చూడండి ఎట్లా చల్లా చెదిరైపోయింది అప్పుడు. వేసి కూడా 10 నిమిషాలు కూడా అవ్వలేదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.